ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ మిను వ్లాగ్స్. హాయ్ అండి. మా ఊర్లో రాప్తాల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారండి. ఇప్పుడు మేము చూపిస్తున్న వినాయకుడితో మా ఇంటి దగ్గరలో పెట్టినారండి. చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారండి. అసలు ఊరు మొత్తానికి నైట్ భోజనాలు కానీ ఫుల్ వీధి మొత్తం డెకరేషన్ చేశారు. చిన్నపిల్లలు చూడండి చెక్క భజన ఎంత బాగా చేస్తున్నారు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట. చాలా బాగా చేస్తున్నారు. ప్లీజ్ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మా ఊర్లో వినాయకులు ఇంకా చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఒక ఈ వీడియో అయితే పెడుతున్నాం. మేము పెట్టే వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. రాప్తాడు మాత్రం వినాయక చవితి సూపర్ చేస్తున్నారండి. సో వీడియో మొత్తం చూసేయండి. వాళ్ళు నాకు కనపడితేనే నేను వాంచగలను, లేకపోతే నేను ఒకటి వాళ్ళు ఒకటి. మీరు కింద కూర్చొని పర్లేదు, దైవ కార్యక్రమం కింద కూర్చొని ఏం తప్పు కాదు, కూర్చోవచ్చు. ఎప్పటికైనా ఇదే శాశ్వతము, కుర్చీలు చీరలు కాదు. దయచేసి కూర్చోవాలా. నైట్ అయితే వీడియో అయితే తీయడానికి వీలు కాలేదండి. వినాయకుడిని మొత్తం జనాలు అయితే చాలామంది ఉన్నారు. చెక్క భజన తీయడమే సరిపోయింది. చెక్క భజన చూడడానికి ఊరు మొత్తం వచ్చారనమాట. తర్వాత భోజనాలు కూడా అండి, నైట్ అందరికీ ఊరు మొత్తానికి అక్కడ భోజనాలు పెట్టారు. సో నేను వినాయకుడిని తీసేకైతే అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నాడు అనమాట. అప్పుడు వీడియో తీయడం కూడా కుదరలేదు. అందుకనేసి మార్నింగ్ లక్కీ వెళ్ళి మళ్ళీ వీడియో తీసుకొని వచ్చాడనమాట వినాయకుడిని. చాలా బాగా చేశారండి. వినాయకులు మా ఊర్లో అయితే 3 డేసే అనమాట. 3వ రోజే నిమజ్జనం చేస్తారు.
అయినా కూడా 3 రోజులైనా కూడా 3 రోజులు ఎంత పెద్ద పండగలాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Thank you.